హాయ్, మనం లాస్ట్ వీక్ బెల్లంకొండ యొక్క వీడియో చూసాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఆ రోజు మీకు కింద కొన్ని గుళ్ళున్నాయని చెప్పాను కదా, ఆ గుళ్ళనైతే మనం ఈరోజు చూసేద్దాము. కింద రామాలయము, శివాలయము, వీరభద్రస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఒక మండపము, ఒక మస్జిద్ ఉన్నాయి. వీటన్నిటి అయితే ఈరోజు మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే మనం రామాలయం దగ్గర ఉన్నాము. అయితే స్టార్టింగ్ లో ఒక మండపం వెళ్ళిపోయింది కదా, అక్కడ నుంచి అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత రామాలయం లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా ఈ మండపం ఎంత అందంగా ఉందో. అయితే ఈ మండపాన్ని చూసేసాము కదా, మనం రామాలయానికి అయితే వెళ్ళిపోదాము. నిన్న వెళ్ళిన సమయానికి ఈ రామాలయము మూసివేయడం జరిగింది. అందువల్ల లోపల రాముల వారిని మీకు చూపించలేకపోతున్నాను. రామాలయాన్ని అయితే చూసేసాం కదా, ఇప్పుడు మనం శివాలయానికి వెళ్ళిపోదాము.
మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి వారి దేవాలయము. ఈ దేవాలయానికి పైకెప్ప అయితే లేదు, కానీ ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయట. ఇక్కడ ఉన్న దేవాలయాలు మొత్తం 13, 14, 15 శతాబ్దంలో నిర్మించినవట. మనం వీరభద్ర స్వామి వారి దేవాలయం లోపలికైతే వెళ్తున్నాము. ఈ దేవాలయాన్ని దీక్షగా చూడండి. వీరభద్ర స్వామి దేవాలయము, రామాలయము స్టార్టింగ్లో మనం ఒక మండపాన్ని చూసాం కదా, ఆ మండపము ఒకేలా ఉన్నాయి. నా ఉద్దేశం అయితే ఇది ఒకే శతాబ్దంలో ఒకే రాజవంశీయులు కట్టించి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. వాస్తవాలైతే నాకైతే తెలియదు, కాకపోతే ఈ 3 కట్టడాలు ఒకేలా ఉన్నాయి. దానివల్ల నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని, స్వామివారిని పూర్తిగా చూసిన తర్వాత మన మసీద్కి అయితే వెళ్ళిపోదాము. చివరిగా అయితే మనం మసీద్కి అయితే వచ్చేసాము. ఈ మసీదు కుతుబ్ షాహీ కాలంలో నిర్మించడం జరిగిందట. ఈ మసీదును చూడగానే నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది, మసీదు లేక దేవాలయమా అని. మొదటిసారిగా అలాంటి కట్టడాన్ని చూడగానే నేనైతే ఆశ్చర్యపోయాను, ఇది ఏమై ఉంటుందా అని. అది మసీదా లేక దేవాలయం అన్న డౌట్ నాకే వచ్చింది. కానీ నాడు ఎవరికి కూడా దాని చరిత్ర పూర్తిగా తెలియకపోవడం వల్ల నేనైతే ఎవరికైతే ఏమీ చెప్పలేకపోయాను. కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను, అమీనాబాద్లోని ఆ కట్టడం కుతుబ్ షాహీ కాలంలో నిర్మించిన మస్జిద్ అని. ఎందుకంటే ఈ 2 రాజ్యాల్ని ఒక ప్యాటర్న్లో పాలించడం జరిగింది. మొదటిగా కొండవీడి రాజులు, కృష్ణదేవరాయలు, ఒరిస్సా రాజులు, గజపతులు, కుతుబ్ షాహీలు, మొఘలాయిలు, ఇలా ఒక ప్యాటర్న్లో రాజ్యాలన్నింటినీ పరిపాలించడం జరిగింది. అదేవిధంగా బెల్లంకొండకి కుతుబ్ షాహీలు వచ్చినప్పుడు కొండ పైన ఒక మస్జిద్ను, కొండ కింద ఒక మస్జిద్ను నిర్మించడం జరిగింది. అదేవిధంగా కొండవీడిలో కూడా ఒక మసీదును పైన, కింద అమీనాబాద్లో ఒక మసీదును నిర్మించడం జరిగింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు మీరైతే కట్టడాన్ని చూస్తున్నారో అదే కట్టడం అమీనాబాద్లో ఉంటుంది. దానివల్ల నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను, అది కూడా అమీనాబాద్లో ఉన్న కట్టడం కూడా కుతుబ్ షాహీ కాలంలో నిర్మించిన మస్జిద్ అని నేనైతే పూర్తి విశ్వాసంతో చెప్పగలుగుతాను.
సరే, మరి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్.